ప్రపంచ ప్రజలందరి కొరకు ఆయన రక్తముని చిందించడానికి వచ్చారండి. నువ్వు నేను చేసిన ప్రతి పాపాల కొరకు ఆయన రక్తాన్ని చిందించేవాడు. 33.5 సంవత్సరాలకి ఆయన ఎందుకు చనిపోవాలంటే మనందరి పాపాల కోసం ఆయన శిలువలో రక్తం కార్చారండి. చేతులకి మేకులు, కాళ్ళకి మేకులు, తలకు ముళ్ళ కిరీటము, వీపు మీద కొరడా దెబ్బలు తిన్నారండి. దేవుడే ఎందుకు తినాలంటే మనందరి పాపాల కోసం ఆయన రక్తాన్ని చిందించాడు. ఆయన ముఖము మీద వేయబడ్డాడు, అవమానపరచబడి హేళనపరచబడండి. మన కొరకేనండి. ఈ లోకంలో ఎవరు కూడా మన కొరకు, మన పాపాల నిమిత్తము ఎవరు కూడా రక్తము చిందించలేదండి. యేసు ఒక్కడే రక్తాన్ని చిందించండి. యేసు ఒక్కడే మన పాపాల నిమిత్తము బలి అయిపోయారండి. రక్తము చిందించబడకుండా పాప క్షమాపణ లేదండి. ఏదైనా మేకల రక్తం కానీ, కోళ్ళ రక్తం కానీ, పశువుల రక్తం కానీ వాటికి బాలి కూడా వల్ల మానవుడికి రక్షణ లేదు, పాప క్షమాపణ లేదు. వాటికి బదులు యేసు ప్రభువారే రక్తాన్ని చిందించారండి, ఆయన వెల చెల్లించారండి. అంత మాత్రమే కాదు కానీ ఆయన శిలువలో ఎక్కి ఆయన మరణాన్ని గెలిచాడండి. మరణాన్ని గెలిచాడు, సమాధి నుంచి బయటకు వచ్చాడండి. ఈ లోకంలో ఎవరు కూడా మరణాన్ని గెలిచిన వారు ఎవరూ లేరండి, చరిత్రలో ఎవరు లేరండి. యేసు ఒక్కడే మరణాన్ని గెలిచిన వాడని. ఆయన జీవముగల దేవుడైనా, ఆయన పరిశుద్ధుడైన దేవుడైనా నీ కొరకు నా కొరకు ఆయన స్థలాన్ని సిద్ధపరిచి ఏ స్థలం అంటే ఇదిగో స్వర్గము, పరలోకము. ఈ లోకంలో మనం కొంతకాలమే జీవిస్తామండి. 60, 70, 80 సంవత్సరాలు జీవిస్తాం. ఒకరోజు మనం అందరూ చనిపోవలసిందేనండి. ఎంతటి ధనవంతుడు అవచ్చు, ఎంతటి వ్యాపారం అవ్వచ్చు, ఎంతటి శాస్త్రం అవ్వచ్చు, ఎంతటి వాడైనా చనిపోవలసిందండి. చనిపోయిన తర్వాత మానవుడికి ఆత్మ, శరీరము, ప్రాణము ఉందండి. ఈ శరీరము, ప్రాణము, ఆత్మ ఉండదు. శరీరము, ప్రాణము చనిపోయిన తర్వాత మట్టిలో పెట్టబడుతుంది లేదా కాల్చబడుతుందండి. మరి ఆత్మ ఎక్కడిక్కడ ఉంది ఒకసారి ఆలోచించారా? ఆత్మకు చావు లేదండి, ఆత్మకు చావు లేదు. ఈ ఆత్మ సృష్టించిన సృష్టికర్త దేవుని ఈ ఆత్మ ఎలాండి. మరి ఈ ఆత్మ రక్షణ పొందకుండా చనిపోతే, యేసుక్రీస్తు గురించి తెలుసుకుంటే చనిపోతే మాత్రం ఇదిగో ఈ ఆత్మ యుగ యుగాల మంటల్లో కాలిపోతుంది. భూమి మీద మనం ఉన్నాము, భూమి కింద ఒక స్థలం ఉంది, అదే నరకం అండి. ఈ నరకంలో ఏంటుంటది? భయంకరమైన అగ్నిగుండం ఉంటుందండి. 2000 డిగ్రీలు వేడి ఉంటుందండి. చూడండి, రాబోయే 45, 50 డిగ్రీలు కూడా వేడి వస్తుందట. ఆ ఎండకే వేడికే తట్టుకోలేకపోతున్నాం కదా. మనం నరకానికి వెళ్ళిపోతే ఆ వేడికి తట్టుకోగలవా? అందుకేనండి శుభవార్త, రక్షణ వార్త చెప్పడానికి వచ్చామండి. ఇదే అనుకూల సమయం, నేడే రక్షణ దినమండి.